కాంగ్రెస్ లో చక్రం తిప్పి టీడీపీలోనూ మంత్రిగా సత్తా చాటిన పితాని సత్యనారాయణ ఇప్పుడు తన రాజకీయ వారసుడిని సిద్ధం చేస్తున్నారా? రాబోయే ఎన్నికలే టార్గెట్ గా పితాని వెంకట్ పొలిటికల్ జర్నీ పట్టాలెక్కుతుందే? మరి అజ్ఞాతంలో వెంటాడిన ఈఎస్ఐ స్కామ్ మచ్చ ఆయన లక్ష్యానికి అడ్డుపడుతుందే? పశ్చిమ సీనియర్ వారసత్వ రాజకీయం ఫలిస్తుందే? గోదావరి జిల్లాల రాజకీయాల్లో ఆయన అజాత శత్రువు. సౌమ్యుడిగా పేరున్న వ్యూహాల్లో మొనగాడు. 2004లో పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పితాని సత్యనారాయణ ఆ తర్వాత డీలిమిటేషన్తో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం తెరమరుగైన ఆచంట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక వైఎస్ మరణం తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన పితాని ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర విభజన తర్వాత మారుతున్న సమీకరణాలను గమనించి టీడీపీ గూటికి చేరిన పితాని సైకిల్ పార్టీలోనూ తన పట్టు నిరూపించుకున్నారు. నవ్యాంధ్ర తొలి ఎన్నికల్లో ఆచంట ఎమ్మెల్యేగా, 2014లో మరోమారు టీడీపీ నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లలో కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రిగా సమర్థంగా పనిచేసి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మళ్లీ 2019లో కూడా టీడీపీ నుంచి ఆచంట సీటు దక్కించుకున్న ఫ్యాన్ గాలి స్పీడులో ఓడిపోయారు. అక్కడే పితాని రాజకీయ జీవితంలో ఆటుపోట్లు ఎదురయ్యాయి. 2022-23 సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పితాని సత్యనారాయణపై ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలు మోపింది. 2014 నుంచి 19 మధ్య కార్మిక శాఖ మంత్రిగా మందుల కొనుగోళ్లు, ఒప్పందాలు, అనుమతులు వంటి వాటిలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని మచ్చపడింది. తానే తప్పు చేయలేదంటూ పితాని మొత్తుకున్నా మరక మాత్రం వెంటాడుతూనే వచ్చింది. పితాని పిఎస్ మురళిని కూడా అరెస్టు చేయగా అతని వాంగ్మూలం ఆధారంగా వారసుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న మాజీ మంత్రి తనయుడు పితాని వెంకట్ను కూడా ఈఎస్ఐ స్కామ్ వెంటాడింది. కొంతకాలం పితాని వెంకట్ అజ్ఞాతంలోకి కూడా వెళ్లగా ఏసీబీ కేసులు వెంటాడుతూ వచ్చాయి. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలతో పితానికి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వదని గట్టి ప్రచారమే జరిగింది. ఆయన కొడుకు వెంకట్కైనా సీటు తెచ్చుకుంటారని గుసగుసలు వినిపించగా కేసు నుంచి బయటపడేందుకు బీజేపీలోకి వెళ్లి సీటు తెచ్చుకుంటారని మరికొందరు భావించారు. కానీ తన రాజకీయ చిత్రతతో మళ్లీ ఆచంట నుంచే టీడీపీ టికెట్ సీటు దక్కించుకున్న పితాని సత్యనారాయణ 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈఎస్ఐ స్కామ్ ప్రభావమో లేక 7 పదుల వయసు కారణమో గాని ఈసారి మాత్రం పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కలేదు. అయితే సీనియర్ నేతగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడి పదవి మాత్రం ఆయనను వరించింది. అయితే రాబోయే ఎన్నికలకు పితాని సత్యనారాయణ తన రాజకీయ వారసుడు పితాని వెంకట్ సురేష్ని నేరుగా బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల ప్రచారంలో తండ్రి కోసం ముందుండి గట్టిగా ప్రజల్లోకి వెళ్లిన పితాని వెంకట్ అధికారంలోకి వచ్చాక కేవలం పార్టీ కార్యక్రమాల్లోనే కాకుండా అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారట. సామాజిక కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కూడా పితాని వెంకట్ పాల్గొంటుండడంతో ఇక రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే అంటూ పితాని అనుచర వర్గం గట్టిగానే ప్రచారం చేసుకుంటుందట. 2014లోనే తెలుగుదేశంలో చేరిన పితాని వెంకట్ ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఈఎస్ఐ స్కామ్ వెంటాడడంతో అజ్ఞాతంలోకి వెళ్లి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. మళ్లీ తండ్రి 2024 ఎన్నికల్లో విజయం సాధించడంతో పార్టీ కార్యక్రమాలను చురుకుగా పాల్గొంటున్నా ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో పితాని వెంకట్కు ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా ఈఎస్ఐ స్కామ్ నీడ ఆయనను వీడదని ప్రచారం ఉండడమే టీడీపీ కమిటీల్లో చోటు దక్కకపోవడానికి కారణమని విమర్శకులు ఎత్తిచూపుతున్నారట. మందుల సరఫరా చేసే ఏజెన్సీల నుంచి సురేష్ భారీగా కమిషన్లు వసూలు చేశారన్నది ఏసీబీ ప్రధాన ఆరోపణ. మాజీ మంత్రి పీఎం మురళీమోహన్ అరెస్టు తర్వాత ఈ వ్యవహారంలో సురేష్ పాత్రపై కీలక సాక్ష్యాలు వెలుగులోకొచ్చాయి. కంపెనీల బిల్లులు క్లియర్ అవ్వాలన్నా, కొత్త ఆర్డర్లు రావాలన్నా సురేష్ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరని అప్పట్లో ప్రచారం జరిగింది. కేసు నమోదు కావడం, ఏసీబీ విచారణ ముమ్మరం చేయడంతో పితాని సురేష్ రాజకీయ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్.
రాజకీయ కక్ష సాధింపు చర్యలను పితాని కుటుంబం వాదించినా ఆ ముద్ర సురేష్ పొలిటికల్ కెరియర్పై బలంగా పడింది. అయితే గత కొన్నాళ్లుగా ఆచంట నియోజకవర్గంలో తరచుగా కనిపిస్తున్న పితాని వెంకట్ తండ్రి చాటు బిడ్డగా కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్తో మమేకమవుతూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారట. టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తూ వెంకట్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలోనూ తండ్రికి తగ్గ తనయుడిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారంటున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ యువతను ఆకర్షించడం చూస్తుంటే సీనియర్ నేత పితాని సత్యనారాయణ తన సీటును కుమారుడికి త్యాగం చేస్తారా, లేక లోకేష్ టీంలో వెంకట్కు కీలక బాధ్యతలు దక్కుతాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైందట. మొత్తానికి ఆచంట పాలిటిక్స్ లో పితాని బ్రాండ్ నేమ్ కంటిన్యూ చేసేందుకు వెంకట్ గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేస్తుండగా, మరి ఈ యువ వారసుడిని నియోజకవర్గ ప్రజలు, పార్టీ అధిష్టానం ఏ మేరకు ఆదరిస్తారనేది పెరుమాళ్లకే ఎరుక.